హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్ లెసన్ వరల్డ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఏం ప్రిపేర్ చేస్తున్నానంటే ఫిష్ అండి. ఇదిగోండి ఫిష్ అయితే 450-500 గ్రామ్స్ తీసుకున్నానండి. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాము. అలానే వాళ్ళే కడిగి ఇచ్చారండి. మేము ఆల్రెడీ ఫ్రెష్ టు హోమ్లో పెట్టుకున్నాం అనమాట. చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. అలాగే ఏ టైంలో కావాలో ఆ టైంలో వస్తుందండి. ఇదిగోండి దానికోసం అని టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఫిష్ కోసం మసాలా అనేది అంటే ఏ ఫిష్ తీసుకున్నా పులుసు ఇలాగే పెట్టుకోవాలని చెప్పి చూపిస్తున్నానండి. ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసేసానండి మసాలా కోసమని. దాంట్లోకి వెల్లుల్లి అండి. ఇవి ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా అనేది తర్వాత వెల్లుల్లి వేసుకోవాలండి మిక్సీలోకి. మసాలా ఫిష్ కోసం అని చెప్పి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి వెల్లుల్లి వేయాలి అండి. ఇదిగోండి ఇలా వేసి పెట్టాలన్నమాట. బౌల్లో కట్ చేసేసి పెట్టుకున్నాను ఫిష్ మసాలా కోసమని రెడీగా. ఇదిగోండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను రెడీగా ఫిష్ మసాలా కోసమని. ఇదిగోండి ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను చింతపండు పులుసు, టొమాటో ప్యూరీ, అలానే ఫిష్ మసాలా కోసమనండి. బాండీ అయితే పెడుతున్నాను ఫిష్ కోసమని. ఒక లంచ్ టైంలో తినే ముందు ఒక 4 hours ముందు అలా చేసి పెట్టుకుంటే వేడిగా కాకుండా కొంచెం చల్లారిన తర్వాత టేస్ట్ బాగా తెలిసిద్దండి. బాండీ అయితే పెట్టాను నేను ఫిష్ కోసమని. 3 tablespoons ఆయిల్ వేసుకోవాలండి. ఇవైతే వేసేసాను చూడండి. ఇది హీట్ అవ్వాలన్నమాట. ఇదిగోండి ఆనియన్ అన్న పచ్చిమిర్చి వేయించుకోవాలి బాగా. ఇదిగోండి ఆనియన్ అవి మగ్గిపోతున్నాయి. ఇందులోకి టమాటా ప్యూరీ వేసుకున్నానండి. టమాటా ప్యూరీ వేసుకున్న తర్వాత పసుపు వేసాను. ఇది బాగా దగ్గర పడినివ్వాలండి. ఇదిగోండి కొంచెం ఇదిగోండి ఇట్లా రావాలి. అలాగే ఇదిగోండి 1 స్పూను ఫస్ట్ సాల్ట్ వేస్తున్నాను. సరిపోతే వేసుకోవచ్చండి మళ్ళీ కావాలంటే. ఇదిగోండి సరిపోతే కొంచెం లైట్గా మళ్ళీ వేసేసాను. బాగా దగ్గర పడిన తర్వాత ఇందులో కారం వేసుకోవాలి. మాదైతే కారం కొంచెం స్పైసీగా ఉందండి. అదే పచ్చిమిర్చి వేసాను కదా, ఈ స్పూన్ 1.5 స్పూన్ అట్లా వేసానండి, అంతేనండి. ఇదిగోండి బాగా ఇట్లా రావాలండి. నేను తీసుకున్న మసాలా అయితే ఇంత పట్టదండి, కొంచెం మిగిలి ఇచ్చాను అందులోకి. ఇదిగోండి ఈ బౌల్లో తీసుకున్న మసాలా అయితే కొంచెం హాఫే వేసాను ఇందులో. ఇదిగోండి ఇలా దగ్గర పడినివ్వాలి. దగ్గర పడిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. ఇందులో దగ్గర పడిన తర్వాత ఇదిగో బౌల్ చింతపండు పులుసు ఉంది కదండి, నేనైతే ఈ బౌల్ తీసుకున్నాను. ఇదిగోండి కొంచెం ఇట్లా దగ్గర పడినివ్వాలండి. ఇలా పులుసు వేసి మరుగుతున్నప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేద్దామండి. నేనైతే 1/2 బౌల్లో తీసుకున్నాను. ఇందులో నిండుగా ఉంటే అంటే ముక్క మునగాలి కదండి చేప పెడితే లోపల అది. ఇదిగోండి యాక్చువల్గా అయితే నేను ఈ బాండీలో బిర్యానీ చేస్తానండి. ఒక 5 cups 6 cups వరకు. ఇలా చేపలకు కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఎప్పుడో చాలా అయిందండి ఇది కొని. 150 రూపీసే అండి ఈ బౌల్ అయితే నా అప్పుడు కొన్నది. చాలా బెనిఫిట్ అండి ఇట్లా కొనుక్కుంటే బయట దొరికినప్పుడు. ఓన్లీ 5 pieces ఉన్నాయి, ఎక్కువ చాలా ఫ్రెష్గా బాగున్నాయండి. ఇదిగోండి ఇట్లా పులుసు మరుగుతుంది కదా, ఒక్కొక్క చేప ముక్క ఇదిగోండి 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 అంటే చేప ముక్కని ఇదిగోండి ఇట్లా అనాలండి. చేప విరిగిపోతుందండి ముక్క అనేది, అందుకని ఇలా చేసుకోవాలి ఎప్పుడైనా. ఏ ఫిష్ తెచ్చుకున్నా ఇలా పులుసు పెట్టుకోండి నేను చేసిన విధంగా. చాలా బాగుంటుందండి. పులుసు అయితే చాలా టేస్టీగా ఉందండి, చాలా టేస్ట్గా అనిపించింది జస్ట్ అట్లా నేను చూస్తేనే. ఇదిగోండి ఇలాగ పెట్టుకోవాలి. మూత అయితే పెట్టేశానండి. జస్ట్ ఒక 2-3 minutes బాగా కుక్ అయితే ఫిష్ అనేది తర్వాత చూపిస్తాను. కట్ చేసి పెట్టుకున్నా. ఇదిగోండి కొత్తిమీర అయితే తీసుకున్నాను. ఇదిగోండి కుక్ అవుతుంది. ఇదిగోండి అవుతుంది.
జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంచాలండి. ఉంచితే అర్థమవుతుందండి ముక్క ఉడికింది లేనిది. నేనైతే తీసి చూడలేదు. ఇదిగోండి ఆల్మోస్ట్ నాకు కుక్ అయినట్టుగా అనిపిస్తుంది. అంతేనండి. ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. పులుసు అయితే చాలా బాగా కుదిరిందండి. రైస్లోకి చూడాలి ఎలా ఉంటుందో. అంతేనండి.